మొత్తానికి బందిపోటు టీంలో ఒక అమ్మాయిని కూడా ఉంది. బందిపోటు మెయిన్ ట్విస్ట్ అంత ఇక్కడ అండి. నారద్ మా దానిలో నారద్ క్యారెక్టర్ అండి. అది సో గోతులో పడను అంటున్నావు, పడకుండా ఉన్నావా? పడేస్తుందండి, పడదు. అచ్చా, నువ్వే పడేస్తున్నావు అందరినీ. నరేష్ దొంగల్ని పడేస్తే నేను నరేష్ని పడేస్తాను అనమాట మూవీలో. ఓకే, మొత్తానికి నువ్వు అది ఎక్కువైన బందిపోటు. సరే పని నువ్వైనా చెప్పు, ఆ వడ్డానం ఎక్కడ పెట్టారు? వడ్డానం అది యాక్చువల్లీ అంటే ఈ అమ్మాయిని అడగడం తప్పు, వీళ్ళు ఇలాగే చేస్తారు. అసలు మీరు అమ్మాయిలు అడగకూడదు, అలాగే ఎవరైనా తీసుకున్నారంటే మళ్ళీ మీకు అది రిటర్న్ రాదు. అది రాకపోతే నేను వెళ్ళాను కైలాసానికి, ఇక్కడే ఉండిపోవాలి మీతో పాటు, మీ టీంలో జాయిన్ అయ్యి ఉండిపోయినంత మంచి మాతో పాటు ప్రమోషన్కి వచ్చేసాను. ఇంకా కూడా ప్లాన్ చేస్తున్నారు. అమ్మో, ఈ ప్లాన్ చాలా దారుణంగా ఉంది. సరే, మరి మీరు కెప్టెన్ గారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, ఆయనతో ఇంతకుముందు సినిమా చేసావు, ఏంటి మళ్ళీ ఆయనతోటి సినిమా? అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ మూవీలో అంటే చాలా బాగా చేసాం, చూసాను. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మూవీలో కూడా నాకు తెలీదు, తర్వాత లైక్ కొన్ని మంత్స్ తర్వాత స్టోరీ చెప్పినప్పుడు ఆఫీస్కి వెళ్ళి నేను విన్నప్పుడు కానీ బాగుంటుంది అన్నప్పుడు సో చేశాను అనమాట. ఆ మూవీ బాగుంది, స్టోరీ కూడా వెరీ గుడ్. ఈ సినిమా తెలుగు హీరోయిన్ ఉండాలనుకున్నాను ఫస్ట్ థింగ్. తెలుగు మాట్లాడే అమ్మాయి తెలుగు అమ్మాయి ఉండాలి. సో అది మా డైరెక్ట్గా రిలీజ్ చేస్తే అప్పుడు అన్నారు ఆయన, అంతకుముందు అత్తపత్రులు అమ్మాయి బాగా చేస్తుందండి, సో అమ్మాయిని పెడితే చాలా బాగుంటుంది అన్నారు. ఓకే అన్నాను. ఈషా నరేషా జోడీ అదిరింది, బొమ్మ కూడా అదురుతుంది. నేను చెప్పిన తర్వాత ఇంక దానికి తిరుగులేదు అనుకోండి. సరే, మరి నరేష్ గారు చెప్తున్న బట్టి మీ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంది. సో మీరు ఎలా ఎంజాయ్ చేశారు? నేను చాలా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కొన్ని లాంగ్ సీన్స్ అయ్యాయి, బట్ మధ్యలో రిఫ్రెష్మెంట్ ఏంటంటే నరేష్ గారు చాలా జోవియల్గా ఉండేవారు సెట్స్లో. సో మధ్యలో గ్యాప్స్లో మాట్లాడడం, అండ్ ఈవెన్ సంపు కూడా ఉన్నారు. సో మేమిద్దరం అంటే ముగ్గురం గ్రూప్గా మాట్లాడుకోవడం. సో అండ్ ఈవెన్ అంటే అంత లాంగ్ సీన్స్ చేసినప్పుడు చాలా స్ట్రెస్ ఇది ఉంటుంది కదా. సో మధ్యలో అలా గ్యాప్స్ రావడంతో ఇట్స్ వెరీ గుడ్, అండ్ అందరు సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ దెమ్. ఓకే బాబు నరేష్, నేను నీ ఆ ఫస్ట్ లుక్ చూశాను, ట్రైలర్ చూశాను, నాకు అర్థమైంది నువ్వు పంచకళ్యాణికి ప్రపంచాన్ని దోచేద్దామని చెప్పావు. సో అందుకని ఎక్కడ దాచో చెప్తే ఆ వడ్డానం సంగతి మనకు అండర్స్టాండింగ్ వద్దాం అండి. ఇంకా చాలా టైం ఉంది. ఇంకా టైం ఉందా? ఇంకా మా సినిమా గురించి కొన్ని వివరాలు మీరు తెలుసుకోవాలి, దాని తర్వాత ఎక్కడ వడ్డాను ఎక్కడ ఉంది చెప్తాం. సరే, అయితే బర్నింగ్ టర్నింగ్ ఇచ్చేలా ఉన్నావే, చాలా అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చినట్టున్నారు మనోడికి. బర్నింగ్ టర్నింగ్ ఏం కాదండి, అంటే అది క్యారెక్టర్, అంటే సంపు క్యారెక్టర్ పేరు ఏంటంటే తెల్లబ్బాయి అండి. సో ఆ పేరుకి ఫస్ట్ నుంచి ఎవరెవరు అనుకుంటుంటే చాలామంది యాక్టర్స్ని అనుకున్నామండి. సో కొత్తగా ఉండాలి, ఎందుకంటే నాతో చాలా అంటే ఇప్పుడు నేను చేసిన దాదాపు 48వ సినిమా అండి. సో అందరు యాక్టర్స్తో చేశాను, కాంబినేషన్ ఫస్ట్ ఫ్రెష్గా ఉండాలి. అంటే ఎందుకంటే నాతో త్రూ అవుట్ ఉంటారు, అంటే నేను ఎన్ని సీన్లు ఉంటే నాతో పాటు ఉండే క్యారీ అయ్యే క్యారెక్టర్ అండి తనది. సో ఎవరైతే బాగుంటారు అంటే తను చూడగానే నవ్వు రావాలి, బట్ ఎవరు అని ఫస్ట్ నుంచి ఒక క్యారెక్టర్ తెల్లబ్బాయి అన్న అనగానే నాకు టక్మని ఎందుకో సంపు గుర్తొచ్చేదండి. సో సంపుని అడగటం, సంపు అంటే నేను ఒకటి ఏంటంటే అది కూడా చెప్పానండి, ఇప్పుడు సంపు నేను చేస్తున్నప్పుడు మాకు ఇంకో వచ్చిన టెన్షన్ ఏంటంటే మళ్ళీ, ఎందుకంటే ఆయన హృదయకాలు ఏమైనా స్పూఫులు చేశాడు, నేను సుడిగాడు ఏమైనా స్పూఫులు చేశాను, మీ ఇద్దరం కలుస్తున్నట్టే ఇదేదో పెద్ద స్పూఫుల్లా ఉంటుందండి. సో అన్నాను సంపు గారు ఇది స్పూఫుల్ ఉండదు అండి, ఇది చాలా అంటే యాజ్ అన్ యాక్టర్గా తను కూడా, ఎందుకంటే ఓకే హృదయకాలంతో ఆయన ఎస్టాబ్లిష్ అయ్యారు, జనాలకు తెలిసారు సంపు. బట్ ఈ సినిమా ద్వారా ఆయన ఏంటంటే ఒక పర్ఫార్మర్గా, అంటే ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, అంటే మంచి ఒక కమెడియన్గా బాగా అంటే లాంగ్ రన్ ఉన్న కమెడియన్గా ఒక మంచి పేరు గుర్తింపు వస్తుంది. సో ఆయన చెప్పగానే ఆయన ఎక్సైట్ అయ్యి, సార్ నాకు అసలు ఎందుకంటే మోహన్ కృష్ణ గారు అంటే చాలా ఇష్టం అండి, నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్, సో డెఫినెట్గా చేస్తానని. సో ఇంకోటి ఏంటంటే తనతోటి ఎంత క్లోజ్ అంటే ఎదురు బొదురు ఇలా అంత దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం దాదాపు నాకు 15 టేకులు అయిపోయిందండి. అంటే ఏదో చెప్పి సీరియస్గా ఇలా తిరిగేటప్పటికి ఇలా చూసి ఇవ్వడం తక్కువ బాబు సంపూర్ణ అంటే తను ఇప్పుడు ఆ నవ్వు ఫేస్ అండి, అది చూడగానే నవ్వేస్తాం ఫస్ట్. సో ఈ హీరోగా కాకుండా ఇప్పుడు ప్రొడ్యూసర్గా చేస్తున్నప్పుడు ఎనీ డిఫరెన్స్ మీకు? అంటే హీరోగా అంటే మీకు పెద్ద బాధ్యతలు ఉండవు, వెళ్ళామా చేసుకున్నా వచ్చామా. ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నారు, మీరు ఒక బాధ్యత గల ప్రొడ్యూసర్ అవుతున్నారు ఈ సినిమాతో.
సో డిఫరెన్స్ ఏమనిపించింది మీకు? కొంచెం ఏమైనా కష్టం అనిపించింది? రెస్పాన్సిబిలిటీ అండి ఫస్ట్. మొత్తం ఆ సినిమా స్టార్టింగ్ కానీ మొత్తం ఎండ్ వరకు ప్రొడ్యూసర్ మీద ఉంటుంది. సినిమా మన అందగా మంచి రావాలంటే కనుక ప్రొడ్యూసర్ హ్యాస్ టు బి వెరీ గుడ్ అండ్ ప్లానింగ్ కానీ వేరే ఒక అన్నిటిలో. సో అంటే చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్న జాబ్ అది. చాలా కష్టం అండి. అంటే యాక్టింగ్ అయితే చాలా ఈజీగా మార్నింగ్ మేకప్ వేసుకుని మళ్ళీ ఈవినింగ్ వచ్చి తీసి అయిపోయింది ఇంకా. బట్ ప్రొడ్యూసింగ్ అలా కాదు, A to Z మొత్తం చూసుకోవాలి. ఇదేదో మాస్టర్ పీస్లో యాక్ట్ చేయబోతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంకేం కనపడుతుంది నా ముఖంలో? మీ ఫేస్ కోలగా ఉన్నా కోలాహలంగా ఉంది సార్. వాడు గుండెలు తీసిన బందిపోటు. ఒకడి సీటు కింద మంటెడుతూ ఇంకోటికి ఎసర పెట్టగలడు. ఇంకేమైనా కొత్త వివరాలు వస్తే త్వరలో మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ దస్తగిరితో మీ సప్తగిరి చూస్తూనే ఉండండి. అవును అవును. అంటే అదే చెప్తున్నాను కదండి, ఒక టీం ఎప్పుడైతే విందా గారు, కళ్యాణి గారు అండ్ మోహన్ కృష్ణ గారు వాళ్ళు మోర్ బెస్ట్ ఫ్రెండ్స్. అన్నదమ్ములు కలిస్తే చేయలేదు. ఇంకోటి హిస్టరీలో లేదు. మనం కొంత కలిసారంటే ఏదైనా సాధించు. చనువు కూడా ఉంటుందండి. అంటే సో నేను వచ్చేటప్పుడు బాలేదు పాటలు అద్భుతమైన పాటలు చాలా బాలేదు నాకు నచ్చలేదు. అంటే అది మీ సినిమాలో పాటలు మ్యూజిక్ డైరెక్టర్ మనం చెప్పలేం. అంటే ఒక కళ్యాణి కోడూరి అట్ ద సేమ్ టైం ఆయనకి ఏదన్నా ముందు కళ్యాణి గారు డైరెక్టర్ గారు ఇలా చేద్దాం. సో ఇట్స్ మోర్ ఆఫ్ అ టీమ్ వర్క్. చాలా బాగుంది. సో ముందు నుంచి అండ్ కళ్యాణి గారు ఆయన చేసిన తక్కువ సినిమాలే కానివ్వండి, బట్ ఆయనకి ఏంటంటే కథ నచ్చి అన్ని నచ్చితేనే సినిమా చేస్తారండి. లేకపోతే ఆయన అదే అంటారండి, ఇప్పుడు నన్ను ఎవరు వచ్చి అడగట్లేదని సినిమా చేయమని, నాకు అన్నీ నచ్చితేనే సినిమా చేస్తానని. సో రైట్ ఫ్రమ్ ద డే వన్ మీ అందరూ కూర్చున్నప్పుడు కళ్యాణి గారు, ఎందుకంటే నాకు పర్సనల్గా మెలోడీస్ అంటే చాలా ఇష్టం అండి. అంటే నా సినిమాల్లో ఎక్కువ ఫాస్ట్ నెంబర్స్ ఫాస్ట్ బీట్స్ ఉంటాయి కానీ నాకు పర్సనల్ నేను చేసిన సినిమాలో నా ప్రాణం నిండు నూరేళ్ళు సావస్ అంటే చాలా ఇష్టం అండి. దాని తర్వాత నేను అదే చెప్పాను, సార్ నాకు అలాంటి సాంగ్ ఏదైనా కావాలండి. అన్ని సినిమాల్లో డ్యాన్స్ డబ్బా 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 డామ్ డ్యాన్సులు చేసేస్తున్నాం. నరేష్ అంటే ఎనర్జీ డెఫినెట్గా ఉంటుంది. ఎనర్జీ అంటే ఆ సినిమాలో 4 సాంగ్లు అంటే 4గిట్లకి డాన్స్ చేయక్కర్లేదండి. 2 సాంగ్లకి డాన్స్ చేసి, బట్ మెలోడీస్ సేమ్. ఎందుకంటే మెలోడీస్ మనకి లాంగ్ రన్లో కూడా గుర్తుండిపోతుందండి. ఒక 10 సంవత్సరాల తర్వాత మనకి ఫాస్ట్ సాంగ్స్ ఎప్పుడు గుర్తుండవండి, ఒక మెలోడీసే గుర్తుంటాయి. సో అలాంటివి కావాలంటే కళ్యాణి కోడూరు అండ్ వాళ్ళ టీం, వాళ్ళిద్దరు ఇప్పటి వరకు కళ్యాణి గారు ఇది 4వ సినిమా అండి కలిసి చేయటం. ఇంద్రకంటి గారు వాళ్ళు చేసిన 4 మంచి హిట్లు అయినాయండి. సో అది సెంటిమెంట్ కాకపోయినా అంటే మాకేంటంటే ఒక టీం అండి. ముందు వాళ్ళు ముగ్గురు కలిశారు అండ్ మోర్ ఆఫ్ అ బెస్ట్ ఫ్రెండ్స్. ఒక కెమెరామెన్ అన్నది, ఒక డైరెక్టర్ అన్నది, లేకపోతే ఒక మ్యూజిక్ డైరెక్టర్ అన్నది ఎప్పుడు వాళ్ళకి లేదండి. ముగ్గురు కళ్యాణి, మోహన్, విందా అని ఇలాగే పిలుచుకుంటూ ఉంటారు. సో త్రిమూర్తులు అంటారు చూసారా, అలా ఉండేవారు. సో ఆ త్రిమూర్తుల కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందని నాకు, రాజేష్కి. అంటే ఇప్పుడు వరకు నేను కూడా కళ్యాణి గారితో ఎప్పుడు చేయలేదండి. సో అంటే ఫ్రెష్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్తో చేస్తే ఒక స్కోప్ కూడా బాగుంటుంది. అంటే ఆయనకి ఛాలెంజ్ ఏంటంటే నరేష్ని ఎలా అంటే కొత్తగా నరేష్కి సాంగ్స్ ఎలా ఇవ్వాలని ఆయనకు ఒక ఛాలెంజ్ ఉంటుందండి. నాకు కూడా ఏంటంటే ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఒక చైన్ మ్యూజిక్ డైరెక్టర్తో చేసినప్పుడు ఒక కొత్త సౌండింగ్స్ అన్నీ వస్తాయని అలా ఆయన ఎంచుకుంటూ జరిగింది. సుంటే కత్తులతో సుంటే చిత్తులతో పోరాడలేరంటే పోతావురా. మంత్రం వే మాటలతో తంత్రం చేయి, చేతలతో ఏం చేత కాదంటే చస్తావురా. ఎలా బతకడం అంటే ఎవరొచ్చి నేర్పాలి. వడ్డానం నేను దొంగలించలేదు. యాక్చువల్లీ అమ్మాయి దొంగలిస్తే నేను చెప్పాను కదా దొంగలనే దోచుకుంటానండి. తను దొంగతనం చేసుకుంటే తన దగ్గర నుంచి తెలియకుండా నేను దోచుకున్నాను.